అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపావళి అంటే దీపముల వరుస అని చిన్నతనంలో రాసిన వ్యాసాలు ఎంతమంది గుర్తుంచుకున్నారు? అవి గుర్తు చేసుకుంటూ మనం కథలోకి వెళ్దాం. దీపావళి ప్రాధాన్యంగా 5 రోజులు జరుపుకునే పండుగ. ధనత్రయోదశితో మొదలై నరక చతుర్దశి, తరువాత దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, ఆఖరున యమ విధియ, అదే భగినీహస్త భోజనం లేదా భాయిదూజ్ అని కూడా అంటారు. నరకాసురుణ్ణి సత్యభామ వధించిన కథే దీపావళికి ఆరంభం. పురాణాల ప్రకారం భూదేవికి, విష్ణువు అవతారమైన వరాహస్వామికి పుట్టినవాడు నరకాసురుడు. దేవతా అంశంలో పుట్టినా అతడు అహంకారము మరియు దుర్మార్గముతో నిండిపోయాడు. అతను ప్రాగ్జ్యోతిషాపురం అనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి ఒక వరం పొందాడు, తన తల్లి తప్ప వేరెవ్వరూ అతన్ని చంపలేరు అని. దీంతో అతని అహంకారం మరింత పెరిగి అటు దేవతలను ఇటు ఋషులను బాధలు పెట్టసాగాడు. అదే కాక 16,000 మంది రాజకుమార్తెలను బంధించాడు. ఇంకా అదితీదేవి చెవు రింగులు కూడా దోచుకున్నాడు. ప్రపంచమంతా అతని భయంతో వణికిపోయింది. దేవతలంతా శ్రీకృష్ణుని ఆశ్రయించారు. శ్రీకృష్ణుడు నరక సంహారం చేస్తానని శపథం చేశాడు. ఈ వార్త విన్న నరకుడు భార్య వసుమతి మాట పెడచెవిన పెట్టి యుద్ధానికి బయలుదేరాడు. కృష్ణుడు సత్యభామ సమేతంగా యుద్ధానికి బయలుదేరాడు. రుక్మిణి ముందు భయపడినా సత్యభామ సాక్షాత్తు ఆ భూదేవి అంశముతో జన్మించిందని, నరక సంహారము తన వల్లే జరుగునని భర్త వల్ల గ్రహించి ధైర్యంగా విజయతిలకం దిద్ది పంపింది. యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. నరకాసురుడు మాయాశక్తులతో దాడి చేశాడు. కానీ శ్రీకృష్ణుడు ఒక్కొక్కటిగా అన్నిటినీ ధ్వంసం చేశాడు. సమయం చూసుకుని శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్టు నటించాడు. ఆ స్థితిలో తన భర్తను చూసిన సత్యకు ఆందోళనతో పాటు ఆగ్రహం వచ్చి నరకుడి మీద బాణం సంధించింది. నరకుడు అహంకారంతో అంధుడై సత్యాదేవిని అవమానించాడు. సత్యభామ నరకుని బాణాహతుణ్ణి చేసింది. కొన ఊపిరితో ఉన్న నరకుడు సత్యభామ ఆ భూదేవి రూపమని గ్రహించి ఆమెను క్షమాభిక్ష కోరాడు. సత్యభామ నరకుడి పేరు చిరస్థాయిగా చేయమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. నరకుడి జ్ఞానజ్యోతికి చిహ్నంగా లోకమంతా ఇంటింటా అసంఖ్యాకంగా అంటే లెక్కలేనన్ని జ్యోతులు వెలిగించి పండుగ చేసుకుంటారని, ఆ పర్వదినమే దీపావళి అని పిలవబడుతుందని కటాక్షించాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇలా ఎన్నో కథలు మన చిన్నతనపు జ్ఞాపకాల్లోనూ వ్రత పుస్తకాల్లోనూ మరుగున పడ్డాయి. అవి మరొక్కసారి మీకు వినిపించే మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.